వచ్చాడు అంత దూరం నుంచి. అందుకే ఆయనకు పేరు ఏమని లక్ష్మీ నారసింహుడు. ప్రతి నారసింహుడే కాదు, అందుకే అమ్మవారిని కూడా దూరం ఎక్కడ పోతుందని అమ్మవారిని కూడా గుంజుకొని వచ్చాడు అసలు. మరి స్వామి ఇంత దూరం వచ్చాడు కాబట్టి స్వామివారికి పాలు ప్రక్షాళన నుంచి స్వామివారికి మధు కార్యక్రమము స్వాగతించండి. గోవింద వందే మధుభర్గో మధుభర్గో మధుభర్గః ప్రథమం ప్రాస్య ద్వితీయం ప్రాస్య తృతీయం ప్రాస్య వృథా పిథా నమసి. నూతన వస్త్రయుగ్మం పరికల్పయామి. నూతన వస్త్రం దధ్యాత్. అమ్మవారికి ఇక్కడ కన్యాదానంలో కూర్చున్న ప్రతి ఒక్క మనిషి ఇక్కడ ఉన్న దంపతులు అందరూ కూడా దక్షిణ చేతిలో పట్టుకోండి. మీ అందరి చేతుల్లో నుంచి స్వామివారికి కన్యను దానం చేస్తూ మనం సమర్పణ చేయాలి. స్వామివారికి అమ్మవారిని మనం అందరం ఇస్తున్నాం. ఇప్పుడు అది ఒక కన్యను దానం చేస్తే 16 దానాలు చేయాలండి. గోదానము, భూదానము, ఇలా 16 మహాదానాలు చేయాలండి. దాంట్లో కనీసం ఈ 4 దానాలన్నా మనతోనే అయ్యేది. ఏమిటి? గోదానము అంటే ఆవుని దానం చేయడం. ఆ ఆవుని దానం చేయడానికి గోదానమైన, భూదానమైన, హిరణ్య దానమైన చేయాలంటే అన్నింటికి కలిపి ఒక దానమే ధనము. ఇవన్నీ కొనిచ్చే అంత మన దగ్గర లేదు ఇప్పుడు. అందుకే ఇవాళ రేపు ఏం చేసుకున్నాం, అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి వరకట్నము అని ఎంతో కొంత అక్కడ మాట్లాడుకోవడం మనం ఇచ్చేస్తున్నాం ఇవాళ రేపు. అలాంటి ఈ రోజు మనం చేసుకున్నాం. అందరూ కూడా చూస్తూ గ్రహించండి. కింద చేతులు ఎంతో ఉన్నా సరే అది చేతిలో పెట్టుకొని ఇక్కడున్న అర్చగా స్వామివారి కాబట్టి ఆ మంత్రాన్ని అంటే ఈ కన్యని అమ్మవారిని దానమని
మమ బాల్య యవ్వన కౌమార కార్తకేషు విజ్ఞాన అజ్ఞ పూర్వేషాన్ దశ పరేషాన్ మత్ వంశానాం మాతృ వంశ సిద్ధ్యర్థ సారూప్య కన్యా దానం మహా లక్ష్మీ కన్యా దానం అహం కరిష్యే గోవిందా श्रीरांगनी सुंदरी कोमलांगी श्री लक्ष्मी नारायण चिंतन सावधानाः श्रीरंगे गरुडाचलेन्द्रगिरो सिंहाचले मंदिरे सावधानाः लक्ष्मी नारायण चिंतन सावधान सुरेश भोज्य अधोराभ्याम सावधानाः महोत्तराले सूर्याभियानवानानुकूलताभिवृद्ध्यर्थं पार्वती परमेश्वरुలకు लक्ष्मी नरसिंहस्वामिకి జీవరా పిల్లం నసీకర గురుల మనగా జరగల ఇలా సమర్పణ జరుగుతుంది అందరూ కూడా చూస్తూ ధరించండి మైక్ పెట్టేసి మనం లక్ష్మీ నరసింహస్వామి सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते मांगल्यसूत्राणि देवताभ्यो नमो नमः అందరూ కూడా నమస్కారం చేసుకోండి చెప్పండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సార్థకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే మాంగళ్య దేవతాభ్యో నమః मांगल्यहोत्राभ्यो नमः ओम हिरण्यवर्णां ह्रीं स्वर्णरजतस्वजां सुन्धरां हिरण्मयी लक्ष्मीं जातवे भोपमानः तान्मागहजातवे लक्ष्मीमृतकामिनीस्यां हिरण्यमिन्द्रयं वामश्वम्बुरुषाणहं गन्धपुष्पाक्षरैरभ्यर्चये परिव्राजगुणकुङ्कुमादिवं प्रदीपयामि गन्धपुष्पाक्षरैरभ्यर्चयेत् भक्तान् दृश्यित्वा मदाचार्योगमैर्मदाचार्यभोगमैर्मैश्चपर्वयाचार्ये सत्कृतायास्तु मङ्गलम् स्वामिवारिकी लक्ष्मीनारसिंहस्वामिकी पार्वती परमेश्वरुలకు మంగళసూత్ర ధారణ జరుగుతుంది. మంగళసూత్రాన్ని కూడా అందరూ కూడా చూసి మీ మనస్సులో ఉన్న కోరికను తొందరగా నెరవేరాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. లక్ష్మీ నరసింహస్వామి గోవిందా.
लक्ष्मीनारसिंहस्वामी गोविंद गणेश्वर भगवान की गणेश्वर भगवान की मांगल्यपुत्राभ्यो नमो नमः मांगल्यं दन्दनानेन लोकरक्षण हेतुना मांगल्यं दन्दनानेन ग्रामरक्षण हेतुना कंठे भद्रांशुदये कुंजीवसरधांशुद मांगल्यधारण मुहूर्त यदेन सुमुहूर्त స్వామి వారికి సమర్పణ చేస్తారు. కాబట్టి వీళ్ళందరికీ ఎందుకు ఎదుగుతారు? అందరూ కొంతమంది ఇటు ఉండండి, కొంతమంది అటు ఉండండి, వాళ్ళకి అభివృద్ధి ఉండండి.
నమస్తే నారసింహాయ. ముఖ్యంగా శివకేశవుల కళ్యాణం అన్నది ఎక్కడ ఉండదు, ఏ ప్రత్యేకత దానికే ఉంటది. లక్ష్మీనరసింహస్వామి అంటే లక్ష్మీనరసింహస్వామి కళ్యాణమే ఉంటది. కానీ ఇక్కడ లక్ష్మీనరసింహస్వామితో పాటు శివ కళ్యాణం జరపడం చూడడం మీ అదృష్టంగా భావించండి. చేసుడు ఎవరో గాని చూసుడు మీ కళ్ళతో చూసిన, ధరించిన, నిరంతరం పారాయణం చేసిన, ఉచ్చారణ చేసిన గోవింద నామం చాలా గొప్పది. మన ధర్మం సనాతన ధర్మం చాలా గొప్పది. మన ధర్మం పట్ల ఎవరైనా మిమ్మల్ని కించపరిచినట్టు మాట్లాడితే మాత్రం మీరు ఊరుకునే ప్రసక్తి లేదు. మీరు అమ్మకు పుట్టిన వాళ్ళు కారు, ఎవరైనా కించపరిచితే మీరు ఆ మాట పడితే మాత్రం వీడికెలా గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్క దాంట్లో ఫస్ట్ నుంచి కాదు, భూమి పుట్టి నుంచి పుట్టింది మన సనాతన ధర్మం. ఈ ధర్మంను మించింది మరొక ధర్మం లేదు. ఇళ్ళ నుంచి మీరు వేరే దాంట్లో కన్విడ్ కావాలని చూస్తే మాత్రం ఒక అమ్మను ఆవును గోహత్య చేసినంత పాతకం మీకు చుట్టుకుంటది. అది మీకు తెలియకుండానే పిల్లలకు 7 తరాలు తగులుతుంది. గోవిందనామం ఎంత గొప్పదమంటే ఒక్కటి ఆలోచించండి. మనం చనిపోయినప్పుడు ఫస్ట్ లేపేది గోవింద అని శవాన్ని లేపుతారు. అది చాలా గొప్ప నామం. ఆ నామం లేదు నువ్వు పాటిదాకా కూడా ఓడు. నీ కొడుకు అవసరం లేదు, కోడలు అవసరం లేదు, ఎవరో వచ్చి 4 వచ్చి లేపుతారు. అదే దాంతో పాటు మన హిందూ ధర్మం గొప్పతనం ఏంటంటే లోక కళ్యాణ హేతువే. అంటే లోకం గురించి మనం పాటు పాడేటోళ్ళం హిందువులం మాత్రమే. ప్రతి ఒక్కరు ఎన్నో చేస్తారు, కానీ వాళ్ళు ఉన్న ప్రాంగణం చుట్టుకే వాళ్ళు చేసేది. మనం ఎక్కడ ఏ కళ్యాణం చేసినా లోక కళ్యాణం, భగవంతుడు కళ్యాణమై లోక కళ్యాణం. లోకం అంటే ఏంది? సమస్త జీవులు, గొడ్డు, గోద, ఎద్దు, వ్యవసం, సకల జీవులు సంరక్షణగా ఉండడానికి కోరుకునే ధైర్యం ఏకైక ధర్మం మన హిందూ ధర్మం మాత్రమే. జై శ్రీమన్నారాయణ. లక్ష్మీ నరసింహస్వామి గోవింద, వెంకటరమణ గోవింద, కోటి బ్రహ్మాండ నాయక ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గోవింద. జై శ్రీరామ్.